నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. ఇక గత కొన్ని రోజుల కిందట బంజారాహిల్స్ లోని పెద్దమ్మ దేవాలయం అయితే కూల్చివేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు కుంకుమార్చన కార్యక్రమం ఉండేది. అందులో భాగంగానే హిందూ సంఘాలకు సంబంధించిన వారిని ఎక్కడికెక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధం చేయడం జరిగింది, హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన దగ్గర కరాటే కళ్యాణి గారు ఉన్నారు. ఈ హిందూ దేవాలయాల పైన ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ దాడులు జరిగినా ముందు వరుసలో ఉండి కొట్లాడే వ్యక్తి ఈ రోజు ఆమెని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. తెలుసుకుందాం దీని ఈ అరెస్ట్ గురించి. మేడం నమస్తే. మేడం చెప్పండి, ఎట్లా చూస్తారు? జై శ్రీరామ్, జై పెద్దమ్మ తల్లి. ఇది అక్రమ అరెస్టులు అండి ఇవన్నీ. ఎందుకంటే అక్రమం అంటే సక్రమం కాదు కాబట్టి మేము చేద్దాం అనుకుంది శాంతియుతంగా కుంకుమార్చన, లలితా సహస్రనామం. మంగళవారం నాడు అమ్మవారికి ప్రీతిపాత్రమైంది. లాస్ట్ టైం బోనాలు ఇచ్చాము. ప్రభుత్వం ఏదో విధంగా 2 రోజుల్లో తీర్చుకుంటారేమో నిర్ణయం. అంటే ఎక్కడో వేరే దగ్గర ఇస్తాం, అమ్మవారు ఉన్న దగ్గర కాకుండా రోడ్డు మీద ఎక్కడో ఇస్తాం 1000 గజాలంటే అక్కడ అమ్మవారు లేదు కదండి. మాకు ఎక్కడైతే ప్రాణం ప్రతిష్ఠ చేశారో, ఎక్కడైతే అమ్మవారి స్వరూపం మేము కొలుచుకున్నామో అక్కడే ఇవ్వండి అని అడిగాము. అడిగినప్పటికి కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల ఇంకా అలసత్వం చూపిస్తూ డిలే చేస్తున్నారు. దానికి మేమందరం కలిసి ఈ రోజు చలో పెద్దమ్మ తల్లి గుడి కుంకుమార్చన లలితా సహస్రం అన్నట్టుగా ఒక వీడియో చేసి పెట్టాను నేను. అలాగే A1 గా ఉన్నాను ఈ కేసులో. నేను ఈ మొత్తం మొన్న మమ్మల్ని అరెస్టులు చేసినప్పుడు A1 గా నన్నే పెట్టారు కాబట్టి ఇంకా ఫస్ట్ నన్ను నైట్ 9 o'clock 9:30 నుంచి 8 o'clock నుంచి నన్ను చేజ్ చేస్తున్నారు. నేను మా అమ్మగారి ఇంటికి వచ్చా. మా ఇల్లు కూడా వేరే దగ్గర, కానీ ఇక్కడ లొకేషన్ చూపించింది, ఇక్కడ వెంటనే పట్టుకున్నారు. వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది, అందరూ కలిసి అవసరం చేస్తే ఎన్ని రోజులు చేసేస్తారు, ఎంతకాలం చేస్తారు? ఈ రోజు చేస్తారు. ఈ రోజు ఇంతమంది పోలీస్ ఫోర్స్ ని రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ కాబట్టి ఆ హోంశాఖ తాలూకు పవర్స్ అని ఉపయోగించి ఇంతమందిని ఫోర్స్ ని దింపారు. అంటే ఒక గుడి కోసం మేము చేస్తున్న న్యాయ పోరాటానికి అక్కడ ఉన్న దీనికి ఆయన ఇంతమందిని ఫోర్స్ ని దింపారు. ఎన్ని రోజులు దింపుతారు? ఎంతమంది ఏం చేస్తారు? ఇదే పన గుడి గురించి మీరు ఆలోచించి మాకు ప్లేస్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే కదా. మీరు చేయాల్సిన బాధ్యత చేయకుండా ఇంతమంది పోలీసులంతా తీసుకొచ్చి బయట నుంచి ఫోర్స్, ఎన్ని టాస్క్ ఫోర్స్, విజిలెన్స్, మామూలు అసలు ఏమున్నాయి అన్ని ఉన్నాయి, అన్ని బృందాలే దింపేశారు. అంటే ఇంత మేము టెర్రరిస్టులమా హిందువులు? అసలు మేమేమైనా తప్పు చేసామా? గుళ్ళ కోసం మేము పోరాటం చేసి మా గళం ఇప్పే ఇది మాకు లేదా? మేమేమైనా తప్పులు చేస్తే మీరు మమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు హౌస్ అరెస్ట్, గృహ నిర్బంధం అంటే ఇది స్టేషన్ తీసుకెళ్లేదు కానీ ఇది కూడా మమ్మల్ని మా చుట్టూ ఇప్పుడు నా లిఫ్ట్ దగ్గర కొంతమంది, నా గేట్ దగ్గర కొంతమంది, నా ఇంట్లో వాళ్ళు కొంతమంది, వీళ్ళందరినీ పెట్టి ఇట్లా పెడితే అసలు ఎటు వెళ్ళకూడదు అన్నట్టుగా. ఏం తప్పు చేసామంటున్నా నేను? గుడికెళ్ళి పూజ చేసుకొని కుంకుమార్చన చేసే ఇది కూడా ఈ భారతదేశంలో పుట్టిన స్త్రీకి కుంకుమార్చన లలిత శాస్త్రం చాలా ప్రాముఖ్యం. ఇది కూడా చేసుకోకూడా అమ్మవారికి అనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమన్నారు? ఇంకే విధంగా మాట్లాడాలి? అంటే ఎక్కడ దాడులు జరిగినా, దేవాలయాల దాడులు జరిగినా, లేకపోతే హిందువుల విషయంలో కానీ కరాటే కళ్యాణి గారు ముందు వరుసలో ఉండి కొట్లాడతారు కాబట్టి A1 గా పెట్టారు. అయి ఉండొచ్చు మరి. మేబీ ప్రభుత్వానికి నేను మంచి ఫైటర్ అని వాళ్ళు గుర్తించినందుకు ధన్యవాదాలు. నేను నిజంగానే మీరు పెట్టినా పెట్టకుండా నేను ఫైటర్నే. A1 గా పెట్టినందుకైనా కాకపోయినా ఈ గుడి అయ్యే వరకు ఖచ్చితంగా ఈ గుడికి సంపాదించుకొని మా గుడిలో అమ్మవారి ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా చేసి మళ్ళా కుంకుమార్చన, విశేష కుంకుమార్చన, లలితా శాస్త్ర పారాయణాలు మేము సామూహికంగా ఖచ్చితంగా చేసి తీరుతాం. ఖచ్చితంగా ఇప్పుడు మీరు అడ్డుకోవచ్చు, ఎన్ని రోజులు ఆపేస్తారో ఆపండి. మేము మా రైట్స్ మేము కూడా ఫైట్ చేస్తాం. మేమైతే ఆగేదే లేదు, మేము తగ్గేదే లేదు. భగవంతుడు మా అండ ఉన్నాడు, మాకు అమ్మవారు మా ఇంట్లో. ఈ రోజు మీరు కూర్చున్నా మేము లలితా సహస్రనామం ఇంట్లో కూడా చేసుకుంటాం, లోపల మననం చేస్తూనే ఉంటాం. అమ్మవారికి అది వినిపిస్తుంది ఆ ధ్వని, కాబట్టి ఆవిడ మాకు అనుగ్రహం ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇప్పటికైనా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీరు ఇంత ఫోర్స్ ని తీసుకురావడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు మాకు గుడికి ప్లేస్ ఇవ్వాల్సిందే. లేకపోతే మీ ప్రభుత్వంలో చాలా లొసుగులు ఉన్నాయి, అవన్నీ తీపిస్తాం. పాత ప్రభుత్వం చేసిన లొసుగులు కూడా ఇవ్వండి. విత్ ప్రూఫ్స్ తో మేము రెడీగా ఉన్నాం. నేను రెడీగా ఉన్నా. నేను ఖచ్చితంగా దీని గురించి నేను చాలా పెద్ద ఉద్యమం చేస్తాను. మీరు మాకు ఆ ప్లేస్ ఇవ్వాలి. ఇది మేయర్ గారు, మేడం గారు తాలూకు చిట్టా. ఇది ఇంకా అందరు చిట్టాలు కూడా తీస్తాం. మేయర్ గారు అదే ఏరియాలో ఉంటారు. ఆవిడకి మీరు ఆవిడని ఏ విధంగా మీరు యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నాకు మీరు ఇమీడియట్ గా 48 hours అన్నాము, అయినా 1 week ఇచ్చాం. పోన్లే, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఎక్కడో ఇస్తే మాకు వద్దు, మాకు అక్కడే కావాలి, మాకు అక్కడే ప్రదేశం ఇవ్వండి. ఇవ్వకపోతే ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం ఆపాలని మీకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు. ఇంతమంది పోలీస్ ఫోర్స్ దించారు కదా. మీరు నిజంగా మా మీద, భక్తుల మీద ఏమాత్రం ఉంటే, హిందువుల మీద మీకు నిజంగా ప్రేమ ఉంది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మీరు నిరూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా బీజేపీ శ్రేణుల్ని, మా అధ్యక్షుల వారిని కూడా అందరినీ ఎక్కడికక్కడ గృహ నిర్బంధం. అంటే నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం నుంచి కూడా బీజేపీ నాయకులను కానివ్వండి, హిందూ సంఘాలకు సంబంధించిన అందరినీ పెద్ద మొత్తంలో అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఎట్లా, ఏం చెప్పారు?
అందరినీ పొద్దున్న తెల్లవారుజాము మా అధ్యక్షుల వారిని కూడా మార్నింగ్ వెళ్ళి అరెస్ట్ చేశారట, రామచంద్రరావు గారిని. నైట్ నన్ను చికోటి ప్రవీణ్ గారిని ఫస్ట్ నన్ను ఇక్కడ 9:30కి నన్ను అరెస్ట్ చేశారు. తర్వాత ఇంకా అందరినీ చేసేసారండి వరుసగా. ఏంటంటే ఫస్ట్ పెద్దగా కరాటేకి వెళ్ళని రావద్దు అక్కడికి, వాళ్ళకి కావాల్సింది. నేను వస్తే ప్రాబ్లం అవుతుంది ఏమో నాకు తెలియదు, మరి నన్ను అయితే నిర్బంధం చేశారు. తర్వాత చికోటి గారిని వరుసగా మేము టాప్ లిస్ట్ ఉంది 20 మెంబర్స్, ఆ 20 మెంబర్స్ లో నేను 9 లో ఉన్నా, చికోటి గారు 8 లో ఉన్నారు. ఇట్లా మొత్తం అందరు లిస్టుల్లో ఉన్న వాళ్ళందరూ ఫటాఫట్ ఏరేసి పెట్టేశారు. అందులో మేము కూడా ఉన్నాం కాబట్టి, అంటే సిటీలో ఇట్లాంటి పోరాటాలు చేసే వాటిలో ఉన్న వాళ్ళందరూ నిర్బంధం చేయాలి, అదే వాళ్ళ లక్ష్యం. చేశారు. చేసినా ఏం చేస్తారండి, మేము ఎక్కడున్నా మా ధ్యేయం ఒకటే, మేము ఎక్కడున్నా జైల్లో కూర్చోబెట్టినా మా అమ్మవారి కోసం మేము పోరాటం చేస్తాం. మేము ఎక్కడి నుంచి పోరాటం ఆపం, మేము చేస్తాం. మేము అమ్మవారి గుడి సాధించుకునే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించాలి, లేకపోతే ఈ పోరాటం ఆగనే ఆగదు. బోనాలు అయిపోయిన తర్వాతనే హఠా ఉట్టిన ఈ దాడిని అనేది ఏ విధంగా చూడొచ్చు? గతంలో ముత్యాలమ్మ దేవాలయం పైన కూడా దాడులు, ఎక్కడ దాడులు జరిగినా మీరు వెళ్తున్నారు, కొట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం 7.5 లోపల ఇది గుళ్ళ పైన ఈ దాడులు అని ఎట్లా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే కాదండి, ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగినాయి కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్, ఇంతకు ముందు టీఆర్ఎస్ లో కూడా ఉంది. గుడుల పైన ఏ దాడి జరిగినా ఏమి జరిగినా హిందువుల పైన పక్షాన కొట్లాడేది బీజేపీ పార్టీ శ్రేణులు. అందుకే ఈ రోజు నిర్బంధించేశారు అందరినీ. ఇప్పుడు వేరే పార్టీ వచ్చినా ఏం వచ్చినా ఎవరు వచ్చినా సరే మమ్మల్ని నిర్బంధించడం, మమ్మల్ని ఎట్లాగా ఆపేయడం అదే వాళ్ళ పని. నేను హిందూ సంఘాల్లో ఉన్నాను, హిందూ సంఘ నాయకురాలుగా ఉన్నాను, అలాగే బీజేపీ నాయకురాలుగా ఉన్నాను, నేను కుల సంఘ నాయకురాలుగా కూడా ఉన్నాను. సో నేను అన్నిట్లో ఉన్నాను కాబట్టి ఎటువైపు నుంచి చూసినా ఒక ఫోర్స్ ఇవ్వడాన్ని నన్ను మొత్తం నిర్బంధించారు. ఇలాగే అందరినీ ఎంతమందిని ఎన్ని చేసినా గుడుల పైన అత్యాచారాలు, గుడుల పైన ఇలాంటివన్నీ అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ మీరు ఎటువంటి నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు అంటే ఏమనంటే వాడు పిచ్చోడు అని చెప్తారు. అంటే హిందువుల పైన గుడ్ల పైన అయినప్పుడు పిచ్చోళ్ళు గుర్తొస్తారు. మిగిలిన టైంలో అదే అక్కడ వేరే ఇంకొకటి ఉంటాయి. మొన్న కూడా అడిగా, దర్గా ఉన్న చర్చ్ ఉన్నా మీరు తీస్తారా అని. అవి తీయరు కదా, అవి తీసే దమ్ము లేనప్పుడు మా గుళ్ళలో తీస్తారు. తీసినప్పుడు ఇంతమంది ఫోర్స్ ని అసలు అక్కడ చూడండి వెళ్ళి మీరు, పోలీసులు అట మొత్తం వీధులన్నా కుమ్మేసి ఉన్నారు. మొత్తం ఒక 500 మెంబర్సా ఏంటి? మేమందరం టెర్రరిస్టులా కనిపిస్తున్నామా హిందువులో? ఏమనుకుంటున్నారు అసలు? మీ పద్ధతి ఏంటి? మీరు చేయాల్సిన డబ్బులు, మీకు ఖర్చు చేయాల్సిన డబ్బులు ప్రజల కోసం చేయాలి, కానీ మేమేదో చేద్దాం అనుకున్న పోరాటం మీద ఇది చేసి మీరు మొత్తం అంతా వెచ్చిస్తున్నారా? ఏమంటే రేవంత్ రెడ్డి గారు, ఇది ఎంతవరకు న్యాయంగా ఉంది మీకు? మాకు గుడికి కావాల్సింది మీరు ఇవ్వాల్సిందే, ఇమ్మీడియట్ గా ఇవ్వాల్సిందే ప్లేస్. ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు. అంటే రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగానే ఒక వర్గాన్ని మొప్పించడానికే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారా అని చెప్పి బీజేపీ నాయకులు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎవరు వాళ్ళ? బీజేపీ ఎలక్షన్ కి దీనికి ఎలక్షన్ ముందు వచ్చిందా అవన్నీ కాదండి, ఎలక్షన్ సంబంధం. బీజేపీ నాయకులు మా వర్గాన్ని దెబ్బతీసే విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు హిందువుల ఓట్లు ఇక్కడే కాదు కదండి, ఈ ఎలక్షన్ వదిలేయండి, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి కదా, మరి ఓట్లు వద్దా? హిందువుల ఓట్లు ఇప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటే గుళ్ళ మీద ఆవుల మీద అట్ట ఇట్లా దాడి జరిగితే ఓట్లు పడతాయా? హిందువులు వద్దు, మాకు హిందువులతో పని లేదనుకుంటే మీరు ఏమైనా చేయండి. హిందూ మనోభావాలు దెబ్బతీయకూడదు అనుకుంటే మాకు గుడికి ప్లేస్ ఇవ్వండి, మా అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠ చేయండి. మీరే తీసారే మీరే పెట్టాలి, మీరే కట్టాలి. మాకు ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, ఆగమ శాస్త్ర ప్రకారంగా చేయాలి. మీరు ఆగమం పాటించకుండా చేశారు, ఇప్పటికైనా చేస్తారని కోరుకుంటున్నాను. లేకపోతే మాత్రం ఉద్యమం ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. ఏం చెప్తారు మేడం అంటే ఈ దాడులన్నీ ఏ విధంగా చూడొచ్చు? హిందువుల లోపల కూడా ఐక్యత లోపించింది అనుకోవచ్చు, ఐక్యత లేకపోవడం వలన, లేకుంటే ఏం చెప్తారు? హిందువుల ఐక్యత ఉందండి, లేకపోతే ఎంతమంది ఎందుకు తరలిస్తారు? మేమందరం ఎందుకు ఇట్లా? హిందువుల ఐక్యత ఉంది, హిందువుల ఐక్యత ఇంకా పెరుగుతుంది కూడా. ఇలాంటివి జరిగితేనే పెరుగుతుంది, జరిగినందుకు వాళ్ళందరూ పెరిగింది, ఇంకా పెరుగుతుంది. జరగాలని మేము కోరుకోము ఇలాంటి సంఘటనలు, కానీ జరిగినందుకు హిందువులు ఎంత ఏకతాటి మీద ఉన్నారో తెలుస్తుంది. ప్రభుత్వానికి అర్థమైంది, ఒక కరాటే కళ్యాణినో ఇంకొంతమందినో ఆపేస్తే ఇంతమంది వచ్చేస్తున్నారు అనేసి 500 మందిని పెట్టారంటే మేము ఎలాగైనా వెళ్ళనీయమని. మొన్న వాళ్ళ మీద వాళ్ళకి అంత నమ్మకం మా మీద, అంత బలంగా ఉన్నాం మేమని. మరి ఇంకంతకన్నా నిదర్శనం ఏముంది? సో ఫోర్స్ చూస్తే అర్థమవుతుంది. మా ఫోర్స్ పేరుతో కూడా ఎన్నో కూల్చివేతలకు గురవుతున్నాయి. మొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు TV9 ఇంటర్వ్యూలో ఓవైస్ కాలేజ్ విషయం ప్రస్తావనకు వస్తే అది మానవీయ కోణంలో చూసి వదిలేయాలనే విధంగా మాట్లాడింది. అది ఖాన్ గ్రేస్ ప్రభుత్వం అండి, కాబట్టి వాళ్ళకి ఖాన్లకి గ్రేస్ చేస్తారని మనం అంటూనే ఉన్నాం, అదే చేస్తున్నారు. ఇప్పుడు ఓవైసీ గారికి మానవీయ కోణంలో చూసి వదిలేయాలన్నారు బట్టి విక్రమార్క గారు. సార్ మరి దీన్ని ఏ కోణంలో చూడాలి సార్? ఇప్పుడు ఈ గుడి విషయంలో అంటే మా గుడ్లు మా బళ్ళు మీకు కనబడవు, ఓన్లీ మీకు కనబడేది ఓన్లీ మీకు ఓవైసీ గారిది కాలేజ్ కాబట్టి మానవీయ కోణంలో లేదు. మరి మాది ఏ విధంగా చూస్తారు? మమ్మల్ని ఏ విధంగా చూస్తారు? మా గురించి మాట్లాడరా? మీరు మాట్లాడేటప్పుడు అన్నిటికీ సమానంగా ఉండాలిగా. మీరు వీళ్ళకొక రూలు వాళ్ళకొక రూలు అంటే మీరు అర్థమైపోతుంది అక్కడే ఖాన్లకి గ్రేస్ చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. క్లియర్ కట్ గా ఉంది అంతే, ఇంకా అంతకన్నా అర్థం అవట్లేదు, అందులోనే అర్థమైపోతుంది.
నో వే. మాకు కావాల్సింది, మాకు అక్కడ 1000 గజాలు ఇస్తామన్నారు. ఆ 1000 గజాలు ఎక్కడో కదా, మాకు అక్కడ ఇవ్వండి. 1000 కాదు, అసలు ఎకరం కావాలి. ఇప్పుడు ఎందుకంటే అంత పెద్దగా కట్టాలి, అంత పెద్ద గుడి కావాలి. అన్ని ఎకరాలు ఏం చేసుకుంటారండి వాళ్ళు మాత్రం. ఇవ్వండి అంబర్ గుడికి. నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, వేరే విధంగా మాట్లాడితే చాలా ఉన్నాయి, అవన్నీ నేను తీస్తా, నేను ఖచ్చితంగా మాట్లాడతా. ఈ ఉద్యమం ఉధృతం అవ్వకుండా ఉండాలి. మా నాయకులందరూ ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి రాకూడదు హిందువులు అంటే మీరు వెంటనే డెసిషన్ తీసుకోండి. లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి కూడా తీసుకొస్తాం మేము. వస్తారు, మేము పిలవక్కర్లే. హిందువులు ఎక్కడ ఉన్న హిందువులే వస్తారు. వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మో 500 మందిని పెట్టుకున్నాం ఈ రోజు ఫోర్సు, 10,000 మందిని తేవాల్సిన పరిస్థితి తెచ్చుకోకండి. ధన్యవాదాలు.